డోంట్ మేక్ ఐఫోన్స్ ఇన్ ఇండియా. ఎదుగుతున్న భారతదేశాన్ని చూడలేకపోతున్న యుఎస్ఏ, చైనా. ఇండియాలో చాలా తెలివిగల వాళ్లే ఉన్నారు, చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. టిమ్ కుక్ అనే ఆయన యాపిల్ CEO, ఈయన వచ్చి నా కంపెనీలు 60% ఇండియాలో పెడతాను, మీ కష్టాన్ని మీ తెలివిని పెట్టి పనిచేయండి అంటుంటే ఇంకొకరు వచ్చి దాన్ని లాక్కుంటారు, అక్కడ పెట్టడానికి లేదంటారు. Problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can. నాకు అర్థం కాట, భారతదేశం మనదే వాళ్ళదే. ఓకే, మీరు ఒక ఓల్డ్ లీడర్ అవ్వచ్చు, డొనాల్డ్ ట్రంప్ అవ్వచ్చు, కానీ యుఎస్ఏకి ఇండియా కాదు కదా. మనం ఏ కంట్రీతో పోల్చుకున్న అన్ని వనములుండే దేశం ఈ భారతదేశం. అంటే మనతో పోటీకి వస్తామంటారు, ఎదుగుతున్నామని చూడలేకపోతున్నారు. ఈ పాకిస్తాన్ యుద్ధంలో మనమేంటో, మన ఎయిర్ ఫోర్స్ బలమేంటో, మన ఆర్మీ బలమేంటో ప్రపంచం మొత్తానికి చూపించింది ఇండియా. చైనా అంటారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఏ దేశమైనా కష్టం పెట్టి తయారు చేస్తే దాన్ని తీసుకొని వెళ్లి దేశంలో ఒక ల్యాబ్ లో పెట్టి టాప్ సైంటిస్ట్ అందరిని పిలిచి దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా దీన్ని ఎలా తయారు చేశారు, ఎలా సృష్టించారు, దీన్ని మనం మార్కెట్ లోకి దీన్ని తయారు చేసి 10 చీప్ గా ఎలా వదలాలి అని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ ChatGPT తీసుకోండి. యుఎస్ఏలో వాళ్ళు AI ఇంటెలిజెన్స్ వారి చాలా కష్టపడి పనిచేసి దాన్ని మార్కెట్ లోకి వదిలితే ఈ డీప్ సీక్ అనే నేమ్ తో ఇంకో యాప్ సేమ్ ఇట్లాంటిది క్రియేట్ చేసి మార్కెట్ లోకి చీప్ గా దాన్ని వదిలేశారు. వాళ్ళ యాప్ వాడితే చాలు అన్నట్టు దాన్ని వదిలేశారు. మాకు ఓల్డ్ లీడర్స్ ఉన్నారు, ప్రపంచంతో పోటీ పడే శక్తి మా దగ్గర ఉంది, దీన్ని ఎలా ఆపుతారో ఆయన చూస్తాడు.